కవిత గారు ఖాళీగా ఉండే వ్యక్తి కాదు. ఉదాహరణ చెప్పాలంటే, నేను కవిత గారు కలిసి ఒక మీడియా హౌస్, పేపరు, ఛానల్ పెట్టాలని పనిచేస్తున్న టైంలో కడుపులో గర్భిణి, 6-7 నెలల గర్భిణి, కడుపులో ఒక కొడుకును మోస్తూ డ్రైవర్ పక్కన కవిత గారు ముందు కూర్చున్న వాళ్ళు, వెనకాల పనమ్మాయి ఒక అమ్మాయి, మళ్ళీ బాబు, ఇంకో బాబు 4-5 సంవత్సరాల బాబు. అప్పుడప్పుడు నేను ముందు కూర్చోవాడిని, నా కాళ్ళు పడుకున్నాడు. అంటే కవిత గారు తన కడుపులో ఒక కొడుకును పెట్టుకొని, కారులో ఒక కొడుకును పెట్టుకొని కూడా నన్ను అడిగేది, తెలంగాణ పత్రిక పెట్టాలి, తెలంగాణ సమాజంలో మనం అందరినీ కలవాలని. ఆఖరికి 7 నెలలు ఆ గర్భిణి ఉన్నప్పుడు కూడా తిరిగే అంత కసితో పట్టుదలతో ఉన్న అమ్మాయి. అంటే ఒక విజన్ ఉన్నది ఆమెకు అప్పటి నుంచే, పట్టుదల ఉంది, గట్టి పట్టుదల ఉంది. నేను అందరూ అక్క అనేది, నేను కూడా అక్క అనేది, వయసులో నాకన్నా చిన్నదే అయి ఉండొచ్చు, కానీ కవిత అక్క నాతో పరిచయం అయినప్పుడు ఆమె కసి తెలంగాణకు ఒక పేపరు, ఒక ఛానల్ ఉండాలని, డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా ఒక సాహసమే చేసింది.